నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఐపాక్ సంస్థ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పష్టమైన సమాచారం ఉండడం వల్ల ఆ సంస్థ ప్యాకప్ చెప్పిందన్న టాక్ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత సీఎం జగన్ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి ఐపాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ ఆ తరహా ప్రకటన చేస్తారని సొంత పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు. కానీ హైదరాబాద్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని చెప్పుకొచ్చారు. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ వరకు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఒక్కటి కాదన్న సంకేతాలు ఇచ్చేందుకే జగన్ ఆ తరహా ప్రకటన చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియాను సజ్జల భార్గవ్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నారు. ఐపాక్ కు సమాంతరంగా వైసీపీ సోషల్ మీడియాను డెవలప్ చేశారు. అయితే వైసీపీ విజయం సాధిస్తుందని, ఐపాక్ టీం సేవలు కొనసాగుతాయని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టుండి ఐపాక్ కు చెందిన 300 మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారిని కూడా కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అంచనా వేయడంలో కూడా ఐపాక్ తప్పటడుగులు వేసింది. అప్పటి నుంచి వైసీపీతో ఆ బృందానికి ఒక రకమైన గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల ముంగిట కూడా ఐపాక్ కొన్ని రకాల చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వివాదం ఏర్పడగా సీఎం సతీమణి భారతి సర్దుబాట్లు చేసినట్లు టాక్ నడిచింది. ఐపాక్ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని బయట ఒక టాక్ నడుస్తోంది. అయితే సరిగ్గా కౌంటింగ్ కు ముందు ఐపాక్ ఏపీ నుంచి ప్యాకప్ అవడం అనుమానాలకు తావిస్తుంది. ఓటమిపై స్పష్టమైన సమాచారం ఉండడంతోనే ఐపాక్ యూటర్న్ అయిందని, ఇప్పటికే సజ్జల భార్గవ్ నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియాపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఐపాక్ టీం వెళ్లిపోవడం, అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి కొంతమంది స్వచ్ఛందంగా తప్పుకోవడం అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా విభాగం ఐపాక్ కు అనుసంధానంగా పనిచేయడంతో ఒకవేళ వైసీపీ ఓడిపోయినా అదే టీం కొనసాగుతుందన్న ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.